హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. సో సెప్టెంబర్ 1 నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనే సిరీస్ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నవి, తర్వాత పిఐబి యోజన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిరోజు రెగ్యులర్గా మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాము. సో ఈరోజు సెప్టెంబర్ 1న మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఈరోజు చూద్దాం. ఇది రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్. సో దిస్ ఈజ్ మై ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇండియా చైనా రిలేషన్స్ అండ్ పంచశీల డాక్ట్రిన్ మొట్టమొదటిది. రెండోది మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్స్ సీ లెవెల్ రైజెస్. అండ్ మూడోది ఎడ్యుకేట్ గర్ల్స్ విన్స్ 2025 రామన్ మహేష్ అవార్డు, అది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ విన్ అయ్యారు 2025లో. అలాగే భైరవ్ కమాండో బెటాలియన్స్, ఇది ఆర్మీకి సంబంధించిన దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే వృందావని వస్త్ర, సో ఈ యొక్క క్లాత్ గురించి కూడా మనం ఈ యొక్క డిస్కషన్లో మనం చూస్తాం. ఈ 5 చూసి మనం క్లోజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇండియా చైనా రిలేషన్స్ అండ్ పంచశీల్ డాక్ట్రిన్. సో ఎందుకు ఇది ఇండియా చైనా రిలేషన్స్ మళ్ళీ కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది కాంటెక్స్ట్ అని చూస్తే, ప్రజెంట్ ఎస్సీఓ సమిట్ జరుగుతుంది. సో ఆ ఎస్సీఓ సమిట్ 2025 ఎక్కడ జరుగుతుంది? టియాన్జిన్లో జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్ హెల్డ్ బైలేటరల్ టాస్క్ స్ట్రెస్సింగ్ పీస్ ఆన్ ద బార్డర్ అండ్ ఎక్స్పాండింగ్ కోఆపరేషన్స్. సో ఈ ఎస్సీఓ ఈ సమిట్లో వీళ్ళిద్దరూ బైలేటరల్ రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవడానికి వీళ్ళు కలిశారు. సో ఇది 2025లో ఎస్సీఓ సమిట్ జరిగింది. సో ఒక బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, పంచశీల్ ఎవరి టైం జరిగింది? 1954 అగ్రిమెంట్ జరిగింది విత్ టిబెట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో దీన్నే మనం పంచశీల ఒప్పందం అని కూడా అంటాం. సో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ సావర్నిటీ అండ్ టెరిటరీ ఇంటిగ్రిటీ. మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఇరుపక్కల మనకి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది. మ్యూచువల్ నాన్ అగ్రెషన్, మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్, ఈక్విటీ అండ్ మాన్యువల్ బెనిఫిట్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. దీస్ ఆర్ ద 5 ప్రిన్సిపల్స్. మనం ఇక్కడ టిబెట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనాలో అగ్రిమెంట్ జరిగింది 1954లో. సో ఛాంపియన్ బై ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అండ్ జో ఎన్లాయ్. సో లాటర్ ఇంటిగ్రేటెడ్ టు బడాంగ్ 1955లో ఇది ఇంటిగ్రేట్ అయింది. తర్వాత ఓంగా రిజల్యూషన్ 1957లో, అలాగే నామ్ 1961లో ఇది ఇంటిగ్రేట్ అయింది. ఇది బ్యాక్గ్రౌండ్. సో కరెంట్ కాంటెక్స్ట్ ఇది దేనికి ఉపయోగపడింది? చైనాకి ఇండియాకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళిద్దరూ ఎస్సీఓ సమిట్లో గ్యాదర్ అయ్యారు. దేనికి ఉపయోగపడింది అని చూస్తే, మనకి పోస్ట్ గాల్వన్ టెన్షన్ 2020లో మనకి గాల్వన్ లోయ ఉంది కదా, అక్కడ టెన్షన్స్ వాళ్ళు మన భూభాగంలో రావడానికి ట్రై చేశారు చైనా వాళ్ళు. సో దట్ రిలేషన్స్ స్ట్రెయిన్ ఓవర్ ఎల్ఏసి డిస్ప్యూట్స్, లైన్ ఆఫ్ కంట్రోల్ తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ఎంగేజ్మెంట్ ఓన్లీ పార్షియల్లీ అచీవ్డ్. సో ఆ టైంలో పార్షియల్లీ అచీవ్ అయ్యాము, అంత అవ్వలేదు కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. సో రీసెంట్ ఎంగేజ్మెంట్ చూస్తే బోత్ సైడ్ స్ట్రెస్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ నాట్ రైవల్స్. సో డెవలప్మెంట్ పార్ట్నర్స్గా ఉండాలి, రైవల్స్గా ఉండకూడదు అనేది. జింగ్పిన్ ఏదైతే ఉన్నారో 4 పాయింట్ ప్లాన్ తను చూజ్ చేశాడు. డీపర్ ట్రస్ట్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, ఎక్స్పాండెడ్ కోఆపరేషన్ అండ్ సేఫ్ గార్డింగ్ కామన్ ఇంట్రెస్ట్. అలాగే ఇండియాస్ పొజిషన్ మనం చూస్తే, బోర్డర్ పీస్ ఈజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ స్టేబుల్ టైస్. రిలేషన్ షుడ్ బి నాట్ వ్యూడ్ త్రూ ఏ థర్డ్ కంట్రీ లైక్ యుఎస్ లెన్స్. సో యుఎస్ ఎప్పుడు కూడా మన మీద నిఘా ఉంచుతుంది కదా. సో ఇది కరెంట్ కాంటెక్స్ట్. సో ఛాలెంజెస్ ఏంటి మరి ఇన్ ఇంప్లిమెంట్ అని మనం చూస్తే, బోర్డర్ క్లాసెస్. చైనాకి మనకి ఎక్కువ బోర్డర్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. లైక్ డోక్లాం మనం 2017లో చూసాము డోక్లాం. అలాగే 2020లో చూసాము గాల్వన్ లోయలో. మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఏంటంటే ఎరోడ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ షో దట్ అగ్రిమెంట్స్ ఆన్ పీస్ ఆర్ ఫ్రాజైల్. సో అలాగే ట్రేడ్ ఎసిమెట్రీ. బైలేటరల్ ట్రేడ్ ఈస్ హెవీలీ tilted in China's favor, leaving India with 100 billion deficit that fuels economic dependence. సో అలాగే ఈ కరెంట్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ మనం చూస్తే, సావర్నిటీ కన్సర్న్స్ లైక్ ప్రాజెక్ట్స్ లైక్ BRI
మన రోడ్డు ఉంది కదా, అలాగే సిపిఈసి త్రూ పిఓకే, అది ఏదైతే కారిడార్ ఉందో సిపిఈసి, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్తూ ఉంది. అలాంగ్ విత్ చైనీస్ నేవల్ ప్రెజెన్స్ డైరెక్ట్లీ ఛాలెంజ్ ఇండియాస్ టెరిటరీస్ ఇంటిగ్రిటీ. రీసెంట్గా మన శ్రీలంకలో కూడా ఒక పోర్ట్ కొన్నారు వాడు. సో చుట్టుపక్కల వాళ్ళు, మన ఇండియా చుట్టుపక్కల వాళ్ళు మోహరించడానికి ట్రై చేస్తున్నారు. సో అవి కూడా ఛాలెంజెస్. జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్, ఇండియాస్ గ్రోయింగ్ అలైన్మెంట్ విత్ క్వాడ్. సో క్వాడ్ మనం చూస్తే అందులో యుఎస్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇట్లా ఎవరైతే ఉన్నారో, యుఎస్ ఈజ్ పర్సీవ్డ్ బై చైనా యాజ్ ఏ కంటైన్మెంట్ స్ట్రాటజీ డీపెనింగ్ సస్పిషన్స్. సో దీనికి కూడా ఇది ఛాలెంజింగ్గా ఉంది. సో రెండోది వచ్చేసి మనం చూస్తే మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్ సీ లెవెల్ రైజ్. సో మన పక్కనే ఉంటాయి కదా మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్. సో ఎందుకు ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది, కాంటెక్స్ట్ ఏంటి అని చూస్తే, ఏ స్టడీ ఆన్ కోరల్ మైక్రో atolls in Maldives shows sea levels in the central Indian Ocean have been rising since late 1950s. 1950 నుంచి కూడా ఈ యొక్క సీ లెవెల్ కోరల్స్ వల్ల ఈ సీ లెవెల్స్ రైజ్ అవుతుందనేది ఒక స్టడీ వీళ్ళు మన ముందు తీసుకొస్తున్నారు. అయితే ఈ కోరల్స్ మనం చూస్తే ఇది ఈ సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే డేటా హైలైట్స్ కనుక మనం చూస్తే, sea level rose by 0.3 m from 1930 to 290, proving long-term acceleration. 0.3 m from 1930 నుంచి 2019 వరకు 0.3 sea level రైజ్ అయింది. సో రైజ్ రేట్స్ చూస్తే 1.8 mm ఇయర్ 1930 to 59 and 2.7 to 4.1 mm ఇయర్ 1960 to 92 ఇలా. So since 1959, average rise has been 3.2 mm per year, climbing to 4 mm year in the last 20 to 30 years. So over 50 years, Maldives and Lakshadweep region has faced a 30 to 40 centimeter increase in sea level. సో మనకి ఇక్కడ సీ లెవెల్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి, 1930 నుంచి 2019 వరకు 0.3 meters సీ లెవెల్ రైజ్ అయింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఏంటి మరి కాజెస్ ఏంటి అంటే, కారణాలు ఏంటి సీ లెవెల్ రైజ్ అవడానికంటే, thermal expansion and glacial and ice sheet melting, Indian Ocean warming, at the same time climate variability. So these are the four things. Because of these four things, sea level is rising. So next కనుక మనం చూస్తే మూడోది, educated goals wins 2025 రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డ్ మనం ఏమంటాము, ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అంటాము. సో 2025కి ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనే ఒక సంస్థ ఈ 2025కి రామన్ మెగసెసే అవార్డుని పొందింది. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది, కాంటెక్స్ట్ ఏంటంటే, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అండ్ ఇండియన్ ఎన్జిఓ వర్కింగ్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ ఇన్ టు క్లాస్ రూమ్స్ హ్యాస్ ఓన్ ద 2025 రామన్ మెగసెసే అవార్డ్. సో వీళ్ళు ఇండియన్ ఎన్జిఓ, ఇది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనేది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వర్కింగ్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ ఇంటూ క్లాస్ రూమ్స్. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళని క్లాస్ రూమ్లో తీసుకురావడంలో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్, నాట్ ఇండివిజువల్, టు బి హానర్డ్ విత్ దిస్ అవార్డ్, ఆఫెన్ కాల్డ్ ద ఏషియా నోబెల్ ప్రైజ్. సో దీన్నే మనం ఏమంటామంటే, రామన్ మెగసెసే అవార్డ్ని ఏషియా నోబెల్ ప్రైజ్ కూడా అంటాం. 2025లో ఎవరు వచ్చారు, ఎడ్యుకేటెడ్ గర్ల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ షీ ఈస్ ద ఫౌండర్, Shahani Ali, and foundation to educated girls globally, especially India. So Philippines, he is from Philippines. ఎన్నోది 67వ రామన్ మెగసెసే అవార్డ్. సో నెక్స్ట్ మనం అసలు ఏంటి అబౌట్ రామన్ మెగసెసే అవార్డ్ గురించి మనం కనుక చూస్తే, దీని గురించి చూస్తే వాట్ ఇట్ ఈస్ అని చూస్తే, ఏషియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ గివెన్ యాన్యువల్లీ ఫర్ ఎక్సెప్షనల్ కరేజ్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సర్వీస్ టు పీపుల్. ఇది 1957లో ఎస్టాబ్లిష్ అయింది రామన్ మెగసెసే అవార్డ్. ఎవరి పేరు మీద, సో రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండ్ ఇన్ మెమొరీ ఆఫ్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రామన్ మెగసెసే. డైడ్ 1957లో ఈయన ప్లేన్ క్రాష్లో చనిపోయాడు. ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఏషియా షోయింగ్ జనరేషన్ మీన్స్ గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిట్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద పీపుల్. సో ఫీచర్స్ మనం చూస్తే, ఈచ్ అవార్డ్ రిసీవ్స్ ఏ మెడలియన్ విత్ మెగసెసే ఇమేజ్ యాజ్ ఎ సర్టిఫికేట్ అండ్ ఏ క్యాష్ ప్రైజ్. సో అబౌట్ దిస్. అలాగే ఇండియన్ విన్నర్స్ మనం చూస్తే,
వినోబా భావే 1958లో ఫస్ట్ విన్నర్. ఇన్ రీసెంట్ ఇయర్స్లో మనం చూస్తే బెజవాడ విల్సన్ అండ్ టిఎం కృష్ణ 2016 హ్యూమన్ రైట్స్ కార్నటిక్ మ్యూజిక్. ఈ హ్యూమన్ రైట్స్ బెజవాడ విల్సన్, టిఎం కృష్ణ అన్న ఆయన కర్ణాటిక్ మ్యూజిక్లో 2016లో వీళ్ళిద్దరికి వచ్చింది. భారత్ వట్వానీ అండ్ సోనం వాంగ్చుక్ 2018లో. సో రిస్టోరింగ్ హెల్త్ అండ్ డిగ్నిటీ టు ట్రబుల్డ్ లైఫ్స్, ఎడ్యుకేషన్ ఫర్ కమ్యూనిటీ ప్రోగ్రెస్. సో అలాగే రావిష్ కుమార్ 2019లో జర్నలిజం మీద వచ్చింది. రవి కన్నన్ 2023లో హెల్త్ కేర్లో వచ్చింది. అలాగే 2025 స్పెషల్ నోట్ మనం చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ టు విన్. సో అబౌట్ మనం కనుక ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ఎన్జిఓ గురించి మనం కొన్ని విషయాలు మనం చూస్తే ఫుల్ నేమ్ వచ్చేసి ఫౌండేషన్స్ టు ఎడ్యుకేటెడ్ గర్ల్స్ గ్లోబల్లీ, పాపులర్లీ నోన్ యాజ్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్. ఇది ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించిందంటే 2007లో. ఎవరు? సఫీనా హుస్సేన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. ఇంతకుముందు మనం చూసాము. దీని ఎయిమ్ ఏంటంటే వీళ్ళ మెయిన్ ముఖ్య ఉద్దేశం టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ ఇల్లిటరసీ అండ్ పవర్టీ బై మొబిలైజింగ్ కమ్యూనిటీస్ అండ్ గవర్నమెంట్స్ టు సపోర్ట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏరియాస్. మోటో ఇస్ వన్ గర్ల్ ఎట్ ఏ టైం. సో మోటో ఏంటి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ మోటో ఏంటి? వన్ గర్ల్ ఎట్ ఏ టైం. సో వీళ్ళ ఫంక్షన్స్ కనుక మనం చూస్తే కమ్యూనిటీ మొబిలైజేషన్, గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, ఇన్నోవేటివ్ ఫైనాన్సెస్ అండ్ ప్రగతి ప్రోగ్రామ్స్ and as well as impact. So these are the things they are going to work on. So next మనం చూస్తే 4వది భైరవ్ కమాండో బెటాలియన్స్. ఇది ఒక ఆర్మీకి సంబంధించింది. మరి ఇది ఎందుకు కాంటెక్స్ట్ లోకి వచ్చిందని మనం చూస్తే ద ఇండియన్ ఆర్మీ is raising the first 5 భైరవ్ కమాండో బెటాలియన్స్ to strengthen swift strike capabilities along the borders with China and Pakistan. సో అందువల్ల ఇది మనకి వచ్చింది కాంటెక్స్ట్ లోకి. న్యూలీ రైజ్డ్ లైట్ కమాండో బెటాలియన్స్ 250 సోల్జర్స్ ఈచ్ అండర్ ద సేవ్ అండ్ రైజ్ అప్రోచ్. సో డ్రాన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ వితౌట్ ఫ్రెష్ ట్రూప్ ఎక్సెషన్ that complements the army's 10 para SF and 5 para airborne battalions. సో ఎప్పుడైనా మనం ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఏదైనా ఉందా చూసుకోవాలా. 3వది సిగ్నిఫికెన్స్ ఉందా లేదా చూసుకోవాలా. ప్రిలిమ్స్లో కంపల్సరీగా అడుగుతాడు. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి దీన్ని ఎన్హాన్స్ స్విఫ్ట్ స్ట్రైక్ క్యాపబిలిటీ అలాంగ్ క్రిటికల్ బోర్డర్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. అట్ ద సేమ్ టైమ్ రిలీవ్ పారా స్పెషల్ ఫోర్సెస్ సో దే కెన్ ఫోకస్ ఆన్ స్ట్రాటజిక్ అండ్ హై రిస్క్ మిషన్స్ బిహైండ్ ఎనిమీ లైన్స్ and provide rapid high impact response in evolving battlefield conditions like drone saturated environments. So these are the objectives for this. And significance కనుక మనం చూస్తే దీని యొక్క సిగ్నిఫికెన్స్ bridges the operational gap between regular infantry and allied special forces. రెండింటి మధ్య గ్యాప్ ని ఫిల్ చేయడానికి. reflects Indian Army strategic modernization drive. సో ఇండియా ఆర్మీ స్ట్రాటజీకి ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి మోడర్నైజేషన్ డ్రైవ్ ని అలాంగ్ సైడ్ భైరవ్, న్యూ రుద్ర బ్రిగాడీస్ అండ్ శక్తివాన్ రెజిమెంట్స్ అండ్ దివ్యాస్త్ర బ్యాటరీస్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ ఏదైతే ఉందో ఇందులో భైరవ్ దాంట్లో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయని చెప్తున్నాడు. అది సిగ్నిఫికెన్స్. సో 5వది వచ్చేసి బృందావన్ వస్త్ర. బృందావన్ వస్త్ర అనేది ఒక క్లాత్. సో మనం కనుక చూస్తే ఇది ఎందుకు కాంటెక్స్ట్ లోకి వచ్చిందంటే the British Museum has agreed to loan the 16th century Vrindavani Vastra to Assam in 2027 for an 18-month public exhibition. సో ఇది అస్సాంలో ఉంది చూడండి. అస్సాంలో సంబంధించిన ఇష్యూ ఇది. ఇది బృందావన్ వస్త్ర, ఇది క్లాత్. మనం చూస్తే క్లాత్ ఇలా ఉంటుంది. సో దీని ఏంటి అసలు వాట్ ఇట్ ఈస్ అనేది మనం చూస్తే ఏ మ్యాగ్నిఫిసెంట్ స్కిల్ tapestry created in the 16th century under the guidance of Saint Farmer Sri Manta Shankar Deva, central figure of the Assam's Vaishnavite movement. Assam Vaishnavite movement లో శ్రీ మంతా శంకర్ దేవ్ అనే అతను ఈ యొక్క స్కిల్ టేపెస్ట్రీ ద్వారా 16th centuryలో దీన్ని చేశాడు. Woven as a 15 panels later assembled into a textile measuring 90-37 cm into 231 cm. And depicts scenes from Lord Krishna's life in Vrindavan and the mythological motifs. సో ఇది కనుక మనం చూస్తే దాని యొక్క మోటివ్ అనేది అర్థమవుతుంది. సో అలాగే ఏంటి హిస్టరీ మనం కనుక చూస్తే కమిషన్ బై కొచ్ కింగ్ నారా నారాయణ్ ఇన్ ద అస్సాం. ఎస్పెషల్లీ ఇది బృందావన్ వస్త్ర దేనికి సంబంధించింది, ఈ చాలా ఇంపార్టెంట్. శ్రీమంత
Shankardeva is important, 16th century, Assam, okay, especially commissioned by Koch King Naranarayan in Assam, okay. Traveled to Tibet and repurposed in a monastery at Govashi and later acquired during the 1904 Yangshuban expedition by British journalist Percival London. So taken to London, access into the British Museum 1900. So this is the history. So significance మనం చూస్తే a living testimony of Assamese culture, identity, Navite Bhakti movement and skills craftsmanship. Okay. అలాగే ఎన్హాన్సెస్ ఇది ఏంటంటే సిగ్నిఫికెంట్ అస్సామీస్ కల్చర్ని ఐడెంటిఫై చేస్తుంది అంటున్నాడు. అలాగే ఎన్హాన్సెస్ గ్లోబల్ అవేర్నెస్ ఆఫ్ ఇండియాస్ ఇంటాంజిబుల్ అండ్ టాంజిబుల్ హెరిటేజ్, స్ట్రెంథనింగ్ డిమాండ్స్ ఫర్ repatriation of culture artifacts. Okay, so these are the things today we have discussed. So please revise. So every day we are going to discuss 5 topics. Thank you.